కొన్ని నిమిషములు ఆ దేవాది దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు, అటు ఇటు చూడవద్దు. మన దేవుని స్తుతించే సమయము, దేవుని ఆరాధించే సమయము కాబట్టి కొన్ని నిమిషములు ఆ దేవాది దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నాయన జగతికల దొంగ ఊపిరి నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడా, నీకే వందనాలు, స్తోత్రములు. ప్రభా, గొప్ప దేవుడు, ఉపకారం చేసే దేవుడు నాయన. నా మామ ఎడల నీకున్న తలంపులు భవిస్తారములయ్యా, వాటిని తలంచుకుంటున్నా లెక్కకి మించి ఉన్నాను కీర్తనకారు తెలియపరుచినట్లుగా చూస్తూ ఉన్నాం ఆయన. నీకే వందనాలు, స్తోత్రములు. ప్రభా, ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా వారి జీవితాలు, వారి కుటుంబాలలో ఇదిగోనైనా ఎటువంటి దాని ప్రభునైనా చీకటి అంధకార శక్తులు వారిని ఇబ్బందులు పెడుతున్న యేసునామములో వాటన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాను. స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా నువ్వు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు బలహీనపరుస్తున్న వారిని, బలహీనంగా ఉన్న వారిని, రోగుతో ఉన్న వారిని, రోగంతో ఉన్న వారిని మరి వారి మీద తీసుకొచ్చినప్పుడు, వారి మీద చేతుల నుంచి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు వారిని రోగాలకు గురి చేసిన, బలహీనం గురి చేసిన చీకటి అంధకార శక్తులన్నీ కూడా వారిని విడిచి వెళ్ళిపోయినట్లుగా తండ్రి ప్రభునైనా ఇదిగో నిన్ను స్తుతిస్తూ ఉండగా, నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా, నీ నామాన్ని కనపరుస్తూ ఉండగా యేసు నామములో ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను, సాతాను శక్తులను పారదోలమని అడుగుతున్నాను ప్రభా. నీకే వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా నోరు తెరిచి గట్టిగా దేవుని నామమును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా, చాలునయ్యా,
తల్లిలా ఓదార్చి దేవుడు తండ్రిలా, తల్లిలా ప్రేమించి దేవుడు తండ్రిలా ఓదార్చి, బంధువులు స్నేహితులు అందరూ నేను చిన్నప్పుడు కానీ ఉత్సవాలతో నిన్ను కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, జీవితాలతో ఊగిలించడాన్ని నిన్ను లేపి నిలబెట్టి స్థిరపరిచే దేవుడు అయినటువంటి దేవుడు స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కొన్ని నిమిషములు హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా విడిపించుటకు త్వరగా రమ్ము, నా సహాయమునకు త్వరపడి రమ్ము. దేవ విడిపించుటకు త్వరగా రమ్ము, నా సహాయమునకు త్వరపడి రమ్ము. దేవ విడిపించుటకు త్వరగా రమ్ము, నా సహాయమునకు త్వరపడి రమ్ము.
వారిని ప్రయాసపడవచ్చు. ఆలస్యము చేయకుండా దేవుడు నీకు సహాయం చేయడానికి త్వరగా వచ్చిన దేవుడు. ఇదిగో ఎప్పుడైతే పేదలు అయ్యా నన్ను రక్షించి నేను మునిగిపోతున్నాను చేయి చాచి వేడుకున్నాడో వెంటనే ఆయన దక్షిణాస్తమ చేత ఆయన పట్టుకుని పైకి లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు సహాయాన్ని కోరినప్పుడు ఆయన వెంటనే నీ జీవితంలో సహాయానికై వచ్చే దేవుడు ఆయన చూడండి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం దేవుడు స్తుతిద్దాం ఆరాధిద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతుడా నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఎంత నిమిత్తమై ఈ ఉదయకాల సమయంలో ప్రతి పాస్తానికి వస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు అయినంతవరకు మమ్మల్ని అందరినీ కూడా నీ సత్యమైన దక్కల కింద కాచి కాబట్టి భద్రపరిచినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలు ఇవాళ నీ స్తుతించి ఉండగా, నీ ఆరాధించి ఉండగా, నీ నామాన్ని కనపరిచి ఉండగా, నీ నామాన్ని మహిమపరిచి ఉండగా బిడ్డలు మీరు దర్శించినందుకు నీకు వందనాలు. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులు శక్తులు చేసి నామములో విడుదల అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ప్రతి విధమైన బలహీన నుంచి విడుదల అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ప్రతి విధమైన బంధకాలు చేస్తున్న నామములో అందరూ కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాను. పాపం శీలను శుద్ధిస్తున్నప్పుడు వారికి వారి చుట్టుపక్కల ఉన్న బంధకాలన్నీ కూడా తెగిపోయినట్టుగా బదులైనట్టుగా ఎదుగుమైన ఈ స్వామి ఎవరైతే వింటున్నారో వారందరూ ఎదురుగా బంధకాల నుంచి వారిని నామంలో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించాలి. ప్రతి బిడ్డను మీరు దర్శించాలి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. మీరు తోడుగా ఉండి బలపరిచి నడిపించి స్థిరపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. అసలైతే యేసుక్రీస్తు నామములో ఇంకొద్దిపాటి స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్.